ఇట్ ఈజ్ ఆల్ బాబా, అంతా బాబాయే. చూద్దాం ఈ చాప్టర్ ఏమిటో. ఐ వాజ్ సిట్టింగ్ విత్ బాబూజీ వెన్ వన్ ఆఫ్ హిస్ హెల్పర్స్ సెడ్ టు హిమ్. బాబూజీ ఆఫీసులో కూర్చున్నాను, ఆయనకి హెల్పర్స్ ఉన్నారు కొంతమంది. ఒకడు వచ్చి బాబూజీతో ఇలా చెప్పాడు, రుస్తం టెల్స్ ద స్టోరీస్ ఆఫ్ హౌ ఇన్ ది ఎర్లీ ఇయర్స్ యూ హ్యామర్డ్ హిమ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్డ్ విత్ యూ. బాబూజీకి సరదాగా, రుస్తం భలే కథలు చెప్తున్నాడు బాబా నీ గురించి, నువ్వు తొలి రోజుల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా చిత కొట్టేవాడివో అవన్నీ నీ గురించి మాకు కథలు చెప్తూ ఉన్నాడు. బాబూజీ స్మైల్డ్ అండ్ నాడెడ్. నిజమే, నేను అలాగే చేసేవాడు నేను అని బాబూజీ చెప్పారు. వాడు చెప్పింది కరెక్టే. ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ హిమ్ అండ్ ది అదర్స్ టు బీ ట్రైన్డ్ ఇన్ బాబాస్ వేస్. మరి అలాగా ఆ ట్రీట్మెంట్ పొందినటువంటి వాడికి అది అవసరం. అది లేకపోతే బాబా కార్య విధానం ఎలా తెలుస్తుంది వాడికి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గర వచ్చి నీకేం జబ్బులు ఏరియా నువ్వు పో అని చెప్పేసి అలాగే రిపోర్ట్లన్నీ వీడు పట్టుకెళ్ళాడు, బోడి జబ్బులు ఉన్నాయి వీడికి, ఇవన్నీ పట్టుకెళ్ళి అయ్యా మందు ఇవ్వండి అని అడిగితే ఒక ఇంజక్షన్ చేసేసి వీడికి కోత కోసేయండి అంటే కోపం వచ్చి డాక్టర్కి కోపం ఇచ్చి నేను వెళ్ళిపోతానంటే ఎవడన్నా అది ధర్మం అని ఒప్పుకుంటాడే? ఒప్పుకోడు కదా. కాబట్టి వాడికి ఉన్న రోగాలకి వాడికి ఆ చికిత్స అవసరమే. బాబూజీ పాజ్డ్ అండ్ దెన్ కమెంటెడ్ రిఫ్లెక్టివ్లీ. బాబూజీ కాసేపు ఆగి అప్పుడు మళ్ళీ చెప్పాడు, ఐ కాంట్ బిలీవ్ ఇట్, ఐ వాజ్ సో ఫైరీ దెన్, వాస్ నాట్. వెనక్కి నెమరు వేసుకున్నాడు. నిజమే రుస్తం, చాలా కోపంగా ఉండేవాడు, నేనే చాలా కోపంగా ఉండేవాడిని ఆ రోజుల్లో, నిజమే కదా అన్నాడు. ఐ సెడ్ ఎస్ యువర్. అమ్మ బాబోయ్, ఉగ్ర నరసింహంలాగా ఉండేవాడు బాబూజీ, చాలా కోపంగా ఉండేవాడు అని చెప్పాడు రుస్తం. The temperature in your office was always a few degrees higher than the outside temperature because of your fire. బయట 35 డిగ్రీలు ఉంటే ఎండ, నీ రూములో 40 డిగ్రీలు ఉండేది. ఎప్పుడు 5 డిగ్రీలు నువ్వు పుట్టించిన వేడి వల్లే నీ రూమ్ హాట్గా ఉండేది అని చెప్పాడు రుస్తం. బాబూజీ లాఫ్డ్. బాబూజీ చాలా నీళ్లు హృదయంతో నవ్వాడు. అలా చిన్నపిల్లలాగే ఉండేవారు బాబూజీ ఎప్పుడు కూడా. మనం ఏదన్నా చెప్తే ఒకసారి హైదరాబాద్లో టిఫిన్ పట్టుకెళ్ళేవాడు, వారం రోజులు ఉన్నారు. ఆ టిఫిన్ పట్టుకెళ్ళి మాట్లాడుతూ ఏదైనా మాట్లాడాను వారు. మాట్లాడుతుంటే ఏవో అక్కడ ఆ టిఫిన్ దీనిలో స్పూన్లో వేసి తింటున్నాడు అన్నమాట. ఇప్పుడు అన్నా అనమాట, తండ్రి జీవితాన్ని శాశ్వతంగా చరిత్రలో ఎప్పటికీ ఎవడూ మర్చిపోకుండా దాన్ని ఒక రూపం ఇచ్చేసావు నువ్వు. సో బాబా పేరుని ప్రపంచం నెమరు వేసుకున్నంతసేపు తప్పనిసరిగా నీ పేరు వాడు గుర్తుపెట్టుకో. అది బాబా నీకు ఎంత అదృష్టం ఇచ్చాడు అన్నాడంటే అలాగా ఆ టిఫిన్ ప్లేట్లో కన్నీళ్ళు గార్చేసాడు. అలా అంటే వాళ్ళు ఈరోజు సీరియస్ విషయాలు మాట్లాడతారు అనుకోకూడదు. మన మండలి అంటే వాళ్ళు చిన్నపిల్లలాగే ఉంటారు. వాళ్ళు ఏది వచ్చినా ఆనందం వచ్చినా అంతే, కోపం వచ్చినా అంతే, మామూలు చిన్నపిల్లలాగే ఉండేవాడు. ఎస్, బాబా హెస్ గ్రాంటెడ్ మీ దో ఐ డోంట్ డిజర్వ్. నాకు అర్హత లేకపోయినా ఆయన ఆ వరం ఇచ్చాడు బాబా. బాబూజీ లాఫ్డ్ అండ్ ఐ టుక్ ది ఆపర్చునిటీ టు ప్రాడ్ హిమ్ ఫర్దర్. నేను ఉన్నాను పక్కనే, చాలా మంచి హుషారుగా ఉన్నాడు బాబూజీ, చాలా నవ్వుతూ ఉన్నాడు. అమ్మ ఈ అవకాశం పోగొట్టుకోకూడదు, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడించాలి బాబూజీతో అనుకున్నాను. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు బిలీవ్ దట్ హ్యావ్ చేంజ్డ్ సో మచ్. బాబూజీ నువ్వు ఆ రోజులతోటి పోల్చి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎంత బాగున్నావు, ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నావు, అసలు ఆశ్చర్యంగా ఉంది. అదే బాబూజీయా ఇప్పుడున్నవాడు అంటే నమ్మలకి నాకు ఒప్పుకోవట్లేదు నా మనసు అన్నాడు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ దిస్. ఇప్పుడు ఎంత బాగున్నావో అప్పుడుతో పోలిస్తే. యు ఆర్ సో మచ్ మోర్ రిలాక్స్, ఇంటరాక్టివ్ విత్ బాబా లవర్, టెల్లింగ్ స్టోరీస్ ఈవెన్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్. అప్పుడైతే అమ్ము పులి, ఇప్పుడైతే బాబా లవర్స్ వస్తున్నారు, నీతో కూర్చుంటున్నారు, హాయిగా ఇలా కాళ్ళు చాపి కూర్చుంటున్నావు, అందరితో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు. అప్పుడు అది కూడా లేదు, నవ్వు కూడా లేదు. యూ నెవర్ డిడ్ దీస్. ఇంకపా ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు నువ్వు పూర్వం రోజుల్లో. దెన్ యువర్ ఓన్లీ హ్యామరింగ్ ఎవ్రీ వన్. 2 చేతుల్లో 2 సుత్తులు పట్టుకొని వచ్చిన వాళ్ళలా కొట్టడమే నీ పని ఆ రోజుల్లో. వై వర్ యూ సో ఫైరీ? ఎందుకు అంత కోపం ఉండేది నీకు అని నెమ్మదిగా అడిగాడు. బాబూజీ రిప్లైడ్, ద నేచర్ ఆఫ్ వర్క్ దెన్ వాస్ వెరీ ఇంటెన్స్ అండ్ ఇట్ బ్రాట్ అవుట్ ద ఫైర్. ఆ రోజుల్లో నేను చేస్తున్నటువంటి పని
చాలా తీవ్రమైన ఒత్తిడిని కలగచేసేది, విపరీతమైన ఒత్తిడి ఉండేది. దాంతో నాలో ఉన్న ఫైర్ అంతా బయటకు వచ్చేసేది. ఐ కంటిన్యూడ్, వాట్ బ్రాట్ అబౌట్ ద చేంజ్? మరి మార్పు ఎందుకు వచ్చింది నీలో? ఎందుకు మారావు? ఇప్పుడు పని చేస్తున్నావు కదా అన్నాడు. ఇట్ వాజ్ ఆల్ బాబా. బాబుజీ రిప్లైడ్. అప్పుడు బాబుజీ అన్నాడు, ఆ మార్పుగా ఆయనే కారణం. వెన్ ఐ డెవలప్డ్ క్యాన్సర్ అండ్ వాజ్ ఇన్ ది హాస్పిటల్, ఐ హ్యాడ్ అవేకనింగ్స్ ఫ్రమ్ బాబా. నా క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబా మేలుకొలుపులు, ఎన్నో మేలుకొలుపులు ఇచ్చాడు నాకు. కళలోను, విజన్స్ ద్వారాను ఇచ్చేవాడు. ఆయన ఒక పుస్తకం రాశారు, అవేకనింగ్స్ అని, బాబా కల్చర్ ఉంది ట్రస్ట్ ఆఫీస్లో. దట్ అండ్ ది అదర్ ఎక్స్పీరియన్స్ విచ్ బాబా గేవ్ మీ బ్రాడ్ ది ఇన్నర్ చేంజ్ ఇన్ ఎ వెరీ న్యాచురల్ వే. ఇలా నాకు బాబా ఇచ్చిన చిన్న 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 అనుభవాల ద్వారా, చిన్న మేలుకొలుపుల ద్వారా, చిన్న చిన్న మొట్టికాయల ద్వారా నాలో ఈ మార్పు వచ్చింది. ఇట్ వాజ్ ఆల్ బాబా. అంతా బాబాయే ఈ మార్పు తీసుకొచ్చింది. ఐ హ్యాడ్ నో అవేర్నెస్ ఆఫ్ ద చేంజ్ దట్ వాస్ హ్యాపెనింగ్. నాకు తెలియదు అసలు నేను ఇంత మారుతున్నానని, కానీ ఆయనే మార్చేసాడు, నాకు తెలియకుండా మార్చేశాడు. ఆల్సో విత్ మోర్ అండ్ మోర్ పిలిగ్రిమ్స్ కమింగ్ and rich and money not being around to share Baba stories with them, I had a different role to play. అంటే అప్పటికి రిచ్ మనీ బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. అంచేత ఇదివరకు వాళ్ళు పంచుకునేవారు, వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేవారు, వాళ్ళే సమాధానం చెప్పారు. ఇప్పుడు అందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఉన్నవాళ్ళు నేను ఒకనే మండలిలో. అంచేత బాబా గురించి ఇంకా ఎక్కువగా బాబాని పంచాలి వాళ్ళందరికీ. ఆ బాధ్యత నా మీద పడింది. సో కోపడడానికి నాకు హక్కు లేదు కదా. ఎందుకంటే ప్రేమ తండ్రి గురించి చెప్పినప్పుడు కోపంగా చెప్తే అది ఎలా వెళుతుంది వాళ్ళకి? సో ప్రేమను చూపించాలి. ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ రోల్ టు ప్లే. నా పాత్రే మారిపోయింది ఇప్పుడు. ఇదివరకు ఊరికే ఎవరిని పడితే అని సరిగ్గా కూర్చో, సరిగ్గా నుంచో అని డిసిప్లిన్ చేసే పాత్ర ఇప్పుడు బాబా తరపున రిసీవ్ చేసుకునే పాత్ర. వాడికి బాబాని నా ద్వారా చూస్తాడు, ఈయన మండలి వాడు అమ్మ అంటే ఈయన ద్వారా చూసి బాబా గురించి ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకుంటాడు. వీడి ఖర్చేసి వాడైతే వాడు వెళ్ళిపోతాడు, ఇక రాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ రోల్. బాబా వాంటెడ్ దిస్ వే, ఇట్ ఇస్ ఆల్ హిమ్. బాబాకి ఇలా అనిపించింది, వీడిని ఇలా మార్చేద్దాం పాత్రని, ఆయన ఇలా చేసాడు, ఆయన ఇష్టం అంత. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ హౌ ఫైరీ బాబా హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్ హిస్ ఎర్లీ ఇయర్స్. రుస్తం చెప్తున్నాడు, తొలి రోజుల్లో 1922లో 1923లో పర్టికులర్గా మంజిలిమీం రోజుల్లో ఎలా ఉండేవాడు బాబా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, అమ్మ బాబా ఇలాగే ఉండేవాడు బాబా అని నాకు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం ఉన్నాడు ఎవరికైనా? మీకు మంజిలిమీం రోజుల్లో చేతిలో ఏది ఉంటే పక్కన ఇంత పెద్ద కుండి ఉంటే కుండి ఇసిరేసేవాడు అండి బాబా, అంత ఫైర్. యాజ్ కంపేర్డ్ టు ద లేటర్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ వేర్ హీ గేవ్ పబ్లిక్ దర్శన్ అండ్ షవర్డ్ హిజ్ లవ్ ఆన్ ద మాసెస్. తర్వాత రోజుల్లో అంతా ప్రేమే.